జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజలోని పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇక్కడి అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ ఏపీ సరిహద్దులో ఉన్న ఐజలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని గతేడాది జూలైలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అందుకు 5.43 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అప్పటిదాకా వేగంగా సాగిన పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. స్థానికులు హైదరాబాద్ వెళ్లాలన్నా, గద్వాల ఏపీకి పోవాలన్నా ఈ బ్రిడ్జ్ ఒక్కటే మార్గం. దీంతో ఐజా అఖిలపక్ష కమిటీ ఈ అంశంపై సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 4 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని తీర్మానం చేసింది. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనసా వాచా కర్మన దీనికోసం పాటుపడితే 100% మనం సాధించేది ఏది లేదు. ఐజలో పెద్దవాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం పనులు చేపట్టడం జరిగింది. పనులు వేగవంతంగా బ్రిడ్జి మధ్యలో పూర్తయింది. కానీ అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల ఆ పక్క ఈ పక్క రోడ్డును పూర్తి చేయకపోవడం వల్ల బ్రిడ్జి నిర్మించినా కూడా ఫలితం లేకుండా అయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో ఒక చిన్న సందులో మరి ఐజ పట్టణ ప్రజలు, మరి తాలూకా ప్రజలు, ఐజ మండల ప్రజలు పెద్ద ఎత్తున ఒక చిన్న దారిలో పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ చిన్న రోడ్లో ఎప్పుడంటే ఎప్పుడు పడుతున్న బాధల్ని ప్రజలు గమనించి మరి అఖిలపక్షంగా ఏర్పడి ఐజలో ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం పూర్తి చేయమని ఐజ అఖిలపక్షంగా ఏర్పడి మరి ఇప్పటికే 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. గద్వాలకు పోయి కలెక్టర్ ఆఫీస్ని, మరి గద్వాల్లో ఈ గారిని ఆర్ఎండి ఈ గారిని కూడా కలవడం జరిగింది. బ్రిడ్జి నిర్మించడం జరిగింది, కానీ దానికి అప్రోచ్ రోడ్ని నిర్మించకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది కింద పడి చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే తక్షణమే ఈ బ్రిడ్జిని చేపట్టవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రజా సమస్య అనేది ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, మరి పోయిన ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిని ప్రజల సౌకర్యాల కోసం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిపోయిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని ఇట్లా గాలికి వదిలేయడం సమంజసం కాదు.